చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మనం కోతి మొసలి కథ తెలుసుకుందాం. ఒక పెద్ద నది ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చలాకీ కోతి ఉండేది. ప్రతిరోజూ అది మామిడి పండ్లు తిని నవ్వుతూ ఆడుతూ గడిపేది. నదిలో ఒక మొసలి ఈదుకుంటూ వచ్చింది. కోతి దాన్ని చూసి, "నువ్వు కూడా పండ్లు తింటావా? ఇవిగో తీసుకో" అని మామిడి పండ్లు విసిరింది. మొసలి చాలా సంతోషపడింది. రోజూ కోతి పండ్లు ఇస్తూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి ఇంటికి వెళ్ళింది. కోతి ఇచ్చిన మామిడి పండ్లను తన భార్యకు ఇచ్చింది. ఆ పండ్లు తిన్న మొసలి భార్య, "అయ్యూ, ఇవి ఎంత రుచిగా ఉన్నాయి! ఇవి తినే కోతిగుండె ఇంకా ఎంత రుచిగా ఉంటుందో! నాకు ఆ కోతిగుండె తెచ్చి ఇవ్వు" అని చెప్పింది. మరుసటి రోజు మొసలి కోతి దగ్గరకు వెళ్ళి, "మిత్రమా, మా ఇంటికి రా, నా భార్య కూడా నిన్ను చూడాలని ఉంది" అంటుంది. కోతి అమాయకంగా నమ్మింది. "సరే, నీ వెన్నుపైన కూర్చుంటాను" అని చెప్పి మొసలిమీద ఎక్కింది. నది మధ్యకు రాగానే మొసలి నిజం చెప్పింది. "కోతి, నా భార్యకు నీ గుండె కావాలి, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను." కోతి ఒక్కసారిగా షాకయ్యింది, కాని వెంటనే తెలివిగా ఆలోచించింది. కోతి ఇలా అంది, "అయ్యో మొసలి, నా గుండె నేను చెట్టుపైనే వదిలేశాను. అది లేకుండా ఎలా వస్తాను? ముందు చెట్టు దగ్గరకు తీసుకెళ్ళు, గుండె తీసుకుని వస్తాను." మొసలి నిజమే అని నమ్మింది. కోతి చెప్పినట్టు చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. చెట్టు దగ్గరికి రాగానే కోతి వెంటనే పైకి ఎక్కి నవ్వుతూ అంది, "అయ్యో, గుండె బయటపెట్టుకుని తిరిగే జంతువు ఎలా బ్రతికుంటుంది?" అని కోతి నవ్వుతూ చెప్పింది. మొసలి తన అమాయకత్వాన్ని అర్థం చేసుకుని సిగ్గుపడింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, తెలివి బలం కంటే గొప్పది. సమస్య వచ్చినప్పుడు బుద్ధితో బయటపడాలి. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. మరిన్ని మంచి కథల కోసం చిన్నారి కథల వినోదంని సబ్స్క్రైబ్ చేసుకోండి.